హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచిలోకి స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు పీతల పచ్చడి అండి. నోరు ఊరిపోతుంది. చేద్దాం రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా టేస్టీగా ఉంటుంది, బాగా నిలవ కూడా ఉంటుంది. బతికిన పీతలు 1 కేజీ తీసుకున్నాను. చిన్నవి, ఉప్పు కారం బాగా పట్టుకోవాలి కదా అని ముక్కలు కొయ్యక్కర్లేకుండా డైరెక్ట్గా పీతలాగే చేశాను అనమాట. చిన్న పీతలు తీసుకుని బతికిన పీతలో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం బయట చేయించేసుకుంటే ఇబ్బంది ఉండదు, అది వీడియో తీయాలి కదా అని నేను అలాగా తీసుకొచ్చి చేశాను. కొంచెం భయంగానే ఉంది, జాగ్రత్తగా చేయాలి. కాళ్ళు డెక్కలు తీసేసి వాటిని వేరే కూర చేసుకోవచ్చు. పచ్చడికి మాత్రం ఉట్టి పీతలు మాత్రమే పచ్చడికి పెడతాయి, ఆ కాళ్ళు పనిచేయవు. తీసేసి కొంచెం గట్టిగా ఉంటాయి, బతికున్నాయి కదా, జాగ్రత్తగా తీయాలి. చచ్చిపోతే కొంచెం ఈజీగా చేసేయచ్చండి. పీతలో వచ్చేస్తాయి, వెంటనే వచ్చేస్తాయి. ఇది కొంచెం గట్టిగా ఉన్నాయి, కొంతసేపు ఉంటే కొట్టేమంటే రాయితో చితికిపోతాయి. మళ్ళీ జాగ్రత్తగా తీయాలి మనం కష్టపడి. ఇది ఒక్కటే పని. పచ్చడి చేయడం చాలా ఈజీ, ఇంట్లో ఎవరైనా కూడా చేయొచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి. మా గోదావరి పీతలండి ఇవి, రాజమండ్రిలో ఫేమస్. నల్ల పీతలు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి అనుకోండి, తెచ్చుకొని ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా గెస్ట్లకి ఇవ్వాలన్నా కూడా రిచ్గా ఉంటుంది. జాగ్రత్తగా తీసి మధ్యలో అదిగా వచ్చేసింది చూసారా. చిన్న పీతలే కానీ గుడ్డు ఉన్నది. వర్షాకాలం కదా, గుడ్డు పీతలు అయిపోయినాయి. నీట్గా అలా చేసేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకుంటే చాలు. ఇక రాయి మీద ఏమి రుద్దక్కర్లేదు. పసుపు, మసాలా, ఒక మామిడికాయ అండి, పెద్ద మామిడికాయ ఒకటే పడుతుంది కేజీ పీతలకి. శుభ్రంగా కొయ్యలేదండి, ఇంకా పీతలు శుభ్రంగా కడిగేసి పీతలాగా ఉంచేసాను. దాంట్లో మనం సాల్ట్, ఒక స్పూను పసుపు, 1 స్పూను చెక్క లవంగ పొడి మసాలా, 1 స్పూన్ చాలు వేసేసి కలిపేసుకోవడమే. కలిపేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టేద్దాం. 1 స్పూన్ అండి. బాగా కలిపేసి, అంటే ఉప్పు పీతకి పట్టుకోవడానికి కొంచెం ఆవిరి పట్టిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుంది, ఉప్పు పీతకి పట్టుకుంటుంది అనమాట. మసాలా కూడా వేస్తే ఆ నీసు వాసన ఉండదని మసాలా కూడా వేసి సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టి వేయించేసాను. దాంట్లో ఉన్న నీరు వచ్చేస్తే చాలు. చాలా కాలం, ఒక 5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇంట్లో ట్రై చేయండి. సరే, అంత వాటర్ వచ్చిందో దాంట్లో ఆ వాటర్ ఇంకిపోయేదాకా కలుపుకొని, అంతే పీతకి చక్కగా ఉప్పు పసుపు పట్టుకుంటుంది. మసాలా కూడా ఇంకా నీసు వాసన అనేది ఉండదు. చక్కగా అయిపోయింది చూసారా, దగ్గరికి అయిపోయింది. నూనె వేసేద్దాం దాంట్లో, వేరే గిన్నె అక్కర్లేదు. నువ్వుల నూనె అండి అది. కరివేపాకు, వెల్లుల్లి, మళ్ళీ సాల్ట్, మామిడికాయ తురిమాను. అయిపోయింది చూసారా, దగ్గరికి అయిపోయింది. ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు ఓ 400 గ్రాములు పడుతుందండి ఆయిల్. కేజీ పీతలకి ఒక 400 గ్రాములు సరిపోతే ఇంకా వేసుకోవచ్చు. ముక్క ములిగేటట్టుగా ఎప్పుడు కూడా పచ్చడికి ముక్క ములిగేటట్టు నూనె వేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు వేసి ఇది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఆల్రెడీ పీత ఉడికిపోయింది కదా, ఇక నూనెలో ఏగడానికి ఏమి లేదు. జస్ట్ అలాగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మంట. ధనియాల పొడి అండి 4 స్పూన్లు పడుతుంది ధనియాల పొడి. జీరా 1 స్పూను జీరా పొడి, ఒక 4 రెమ్మల కరివేపాకు. కొంచెం సిమ్లో పెట్టుకుని అలా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపో. మనం ఎలాగో ధనియాలు వేయించి పొడి చేసినయే కదా. సాల్ట్, గ్రేవీకి సరిపడా సాల్ట్, సరిపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం. గ్రేవీకి సరిపడా వెల్లుల్లి వలిచేసిన వెల్లుల్లి వేగిపోయిందండి. ఈ టైంలో మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, కొబ్బరి కాదు మామిడి పండు, మామిడికాయ తురుము పెట్టాను కదా, వేసేద్దాం. పచ్చి మామిడికాయ కొంచెం పుల్లన్నది తీసుకుంటే ఒక మామిడికాయ సరిపోతుంది. పుల్లగా ఉన్న కాయ వేయాలి సుమండి, తీపి వచ్చేస్తే వేస్ట్ అయిపోతుంది పచ్చడి. కొంచెం ఒక 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక మంట అక్కర్లేదు.
సరిపోద్దండి. స్టవ్ ఆపేస్తాను. ఈ టైంలో కారం వేసేద్దాం. కారం వేసినప్పుడు మంట అసలు ఉండకూడదండి, ఆ వేడే చాలు. ఆ గిన్నె వేడి సరిపోతుంది. బాగా కలిపెట్టాలి. ఒక 5-10 నిమిషాలు కలుపుకుంటే చక్కగా మరుసటి రోజుకి చక్కగా ఊరిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇంట్లో తిని చెప్తున్నాను, ఇంట్లో ట్రై చేయండి మీరు, చాలా టేస్ట్గా ఉంది. గ్రేవీ కూడా మామిడికాయ వేసాం కాబట్టి గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇంకా నవ్వులే తినేయడమే, పీత ఊసి పారేసేది ఏమి ఉండదు. మధ్యలో వేసాం కాబట్టి మనం చాలా టేస్ట్గా ఉంటే ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.